15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సరే ఏదో కోడూరు ఆవనిగడ్డ దగ్గర ఒక పంట పొలంలోకి పోయారు. చుట్టూ కెమెరాలు పెట్టుకున్నారు. కెమెరాలకి ఆగుతారు చూడండి, ఇటు వచ్చి కరెక్ట్గా పోజు. అక్కడ కెమెరామెన్ చూడండి ఎలా వంగారు. ఆయన శాటిలైట్ కంటే ఎక్కువ వంగిపోయారు పాపం. అలా వంగి తీయాలి ఆ పోజ్ చూడండి. ఇవన్నీ అయిపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు రైతులతో మాట్లాడి వచ్చేసారు. స్థానికులు ఏం మాట్లాడుతున్నారు అది కూడా కెమెరాలు అవన్నీ పక్కన పెట్టేద్దాంలే. అది చూడండి వరుసగా కెమెరామెన్ ఎన్ని కెమెరాలు అలా పోజ్ పెట్టి నిలబడ్డారు. ఆ పోజ్ చూడండి, అలా నిలబడితే వీళ్ళందరూ కెమెరామెన్లు అనమాట. అక్కడ రైతుల కంటే బాధితుల కంటే కెమెరామెన్లే ఎక్కువ ఉన్నారు, ఫోటోగ్రాఫర్లు ఎక్కువ ఉన్నారు. మొత్తం జనం వాళ్లే, ఎవరిని రానివ్వలేదు, మొత్తం జనం వాళ్లే. కాదు ఈశ్వర్ గారు, ఈ ఫోజులు ఇవ్వడం కోసం 24 కిలోమీటర్లు జనాలు నిలలేకుండా ఆపారు. అదే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి అది కూడా ప్లే చేయండి. ఆ జనం బాధ కూడా ఒకసారి వినిపించండి ఉంటే. నాగమల్లేశ్వరి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా మరుసటి రోజే వెళ్ళిపోయారు పొలాల్లోకి? అదే సార్ అంటున్నాను, అక్కడ రైతుల కన్నా కెమెరామ్యాన్లు ఎక్కువైపోయారు. మొత్తం తొక్కేస్తున్నారు. వాళ్ళు తొక్కడం కాదు, తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డాం కాదు, పిల్లల్ని తొక్కుతున్నారు. ఆ జనాలు ఇప్పుడు అందరు మాట్లాడుతుంది అదే కదా, ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. రైతుల్ని కలవకుండా, ఎవరిని కలవకుండా ఇదేదో షూటింగ్ లాగా ఎలివేషన్స్ చేసుకొని వెళ్ళిపోవడానికే అన్ని 24 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి వచ్చింది సార్. సార్ ఇవన్నీ ఒకటి సార్, జనాలన్నీ గమనిస్తున్నారు సార్. మనమేమి చెప్పబడలేదు, గ్రౌండ్ రియాలిటీ అందరికీ అన్ని అర్థం అవుతున్నాయి. ఎవరు ప్రజల కోసం కష్టపడుతున్నారు, ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఇలాంటి విపత్తులలో ఎవరు కాపాడుతున్నారు అని ప్రజలకి ఒక క్లారిటీ ఉంది. రాబో రోజులలో ఈ ప్రజలే సమాధానం చెప్తారు సార్ 100%. రైట్ 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 బాలగారు, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, సమయం లేదు, ఒక పాయింట్ లో ముగించండి. ఇప్పుడు ఎవరైతే ప్రజలు బాధపడుతున్నారో వాళ్ళందరూ రిట్ పిటిషన్ ఫైల్ చేయండి ఆర్టికల్ 21 ప్రకారం. ఎందుకంటే ఏ వ్యక్తి భారతదేశంలో ప్రోటోకాల్ లేదు, ఎవరు ఆపడానికి లేదు. రైట్ రైట్ వస్తాం. ఆ సబ్జెక్టు పెద్ద సబ్జెక్టు, మీరే రావాలి ఆ రోజు, మీరే చెప్పాలి ప్రజలందరికీ కూడా, మీరే వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాలి. ఎస్ ఎస్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి. హుద్దును హోమని తోసేశాడు, తిత్లీని ఇట్లా తరిమేశాడు. ఇప్పుడు మీరు అన్నట్టు మోందాన్ని మోకరిలించాడు. ఈగని మీరు నమ్మకపోతే మీ నాలుక మందం అంతేనా? అంతే. సెల్ ఫోన్ ఆయనే కనిపెట్టాడు కదా, ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఒప్పుకున్నప్పుడు అది కూడా ఒప్పుకోవాలి. దోహం మీద దండయాత్ర చేసినప్పుడు ఒప్పుకున్నారు కదా, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈయన చెప్పే కూడా అంతే. సో అన్ని నేనే కనిపెట్టి అన్ని నేనే చేశాను అనేటటువంటి అరుదైనటువంటి వ్యాధి ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవాలి ఫైనల్.